శ్రీ భూమాత రియల్ ఎస్టేట్‌కి స్వాగతం అండి. దయచేసి మా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మేము అందించే సమాచారం విలువైనదిగా భావిస్తే లైక్ చేసి, షేర్ చేసి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ బిల్డింగ్ వచ్చి సర్పవరం విలేజ్లో ఉందండి. సర్పవరం మెయిన్ రోడ్డుకి వచ్చింది దగ్గరలో ఉన్న బిల్డింగ్ అండి ఇది. 156 గజాల్లో సౌత్ ఫేసింగ్ లో కట్టబడిన బిల్డింగ్ అండి ఇది. బిల్డింగ్ 2010లో కన్స్ట్రక్షన్ జరిగిందండి. డబుల్ లేయర్ బిల్డింగ్ అండి ఇది. డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ ఉంటుందండి. సొంతంగా కట్టుకున్న బిల్డింగ్ అండి. చూడొచ్చు మీరు ఎంట్రన్స్ పునాది దగ్గర మీకు 5 feet హైట్ ఉంటుందండి. చూడొచ్చు, ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది సౌత్ సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. ఇది ఈస్ట్ లో చిన్న దారి అండి. ఈస్ట్ లో వేయండి. అది చూడండి, ఇది హాల్ అండి. ఇది చూడండి సార్, ఇది బెడ్రూమ్ అండి. ఇదొక బెడ్రూమ్ అండి. ఇది చూడొచ్చండి. మీకు రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంటాయండి బెడ్రూమ్స్ రెండు కూడా. ఇది రెండో బెడ్రూమ్ అండి. ఇది కూడా సేమ్ అంతే ఉంటుందండి. ఆ బెడ్రూమ్ ఉన్న సైజ్ ఉంటుంది ఈ బెడ్రూమ్ కూడా. చూడొచ్చు మీరు. ఇది వచ్చి కిచెన్ అండి. ఇది కిచెన్ కూడా పెద్దగానే ఉంటుందండి. చిన్నగా బాగుంటుందండి. దేవుడి గది మాత్రం ఉండదండి. జస్ట్ దేవుడి చిన్నది కబోర్డ్ లో పెట్టుకోవాల్సి వస్తుందండి. ఇది సొంతంగా కట్టిన బిల్డింగ్ అండి. మీకు బిల్డర్ మోడల్ లో ఉండదండి. వాళ్ళ కన్వీనియంట్ గా కట్టించుకున్నటువంటి బిల్డింగ్ అండి. ఇది ఈ బిల్డర్ మోడల్ లో మాత్రం ఉండదండి బిల్డింగ్. సెపరేట్ గా ఉంటుందండి. బయట చూస్తే అంత ఓపెన్ ప్లేస్ అండి. అది ఇప్పుడు మనం ఇది ల్యాండింగ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ కల్లా ల్యాండింగ్ అండి. ల్యాండింగ్ అయితే కొంచెం కంజెస్టెడ్ గానే ఉంటది. బట్ ఓకే అండి. రోడ్ అది పెద్దది కాబట్టి మనం అడ్జస్ట్ అవ్వచ్చు దానికి. ఇది మెయిన్ ఎంట్రన్స్. కింద దానికన్నా కొంచెం నీట్ గా ఉంటదండి పైది అయితేనే. చూడొచ్చు మీరు. పైన మీకు ఎల్ షేప్ ఆల్ టైప్ లో ఇచ్చారండి. ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ కింద డిజైన్ చేశారు. మనకు కాకపోతే దాన్ని సేమ్ కింద దానిలాగే డబుల్ బెడ్రూమ్ లో చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు ఎంత నీట్ గా ఉందో పైన. కిందంతా మార్బుల్ అండి. చూడొచ్చండి మొత్తం ఎంత నీట్ గా ఉందన్నది. సేమ్ యాసిడ్ ఉంటుంది. పైన ఎలా ఉందో కింద ఇంకా అలా ఉంటుందండి. రిమైనింగ్ హాల్ ఉండి ఒక బెడ్రూమ్ ఉండి కిచెన్ ఉంటది. ఇంకా ఏం పెద్ద మార్పే ఉండదండి. చూడొచ్చు మీరు. కిందకి ఎక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ బయట కూడా కబోర్డ్ వస్తుందండి. కింద కబోర్డ్ ఉండదు. చూడొచ్చు సేమ్ బెడ్రూమ్ కింద ఎలా ఉంటుంది పైన కూడా అలాగ ఉంటది. కింద డబుల్ బెడ్రూమ్ తీసుకున్నారు. పైన వచ్చి మీకు ఎదర హాల్ కింద ఓపెన్ ఏరియా కింద వదిలి బెడ్రూమ్ కింద తీసుకున్నారండి. సేమ్ కింద హాల్ అంటే పైన కూడా హాల్ అలాగే ఉంటది. ఇది పైన వంట కదండి. ఇది కిచెన్ అండి. ఇది చూడండి మొత్తం యాస్టేజ్ ఉంటుంది పైన కింద. మీకు బాత్రూమ్స్ అనేవి అటాచ్డ్ ఉండవండి. మనకి ఎప్పుడు బయట ఉంటాయి.